హలో హార్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 days నుంచి డిప్రెషన్లో ఉన్నా. డిప్రెషన్ నుంచి బస్ తీసుకొని బయటకు వచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా నార్మల్ కెమెరాలో వితౌట్ ఎఫెక్ట్. ఒక్క విధంగా చెప్పాలంటే ఈ కెమెరాలో చాలా గ్లామర్గా ఉన్నాను, బయటే కొంచెం ఏదో అన్నట్టున్నా. ఓకేనా, ఇప్పుడు నా కలర్తో మీరు సాటిస్ఫైడా? ఇది అందరికీ కాదు, ఎఫెక్ట్లు పెట్టుకొని పెద్ద వీడియోలు చేస్తుంది. నేనే ఇప్పుడు ఎఫెక్ట్లో కూడా అందంగా ఉండకూడదా? ఎఫెక్ట్లో కూడా నేను అందంగా ఉండకూడదా? నేనేం పెద్ద అందగెత్తిని కాదు, నేను అంత పెద్ద కలర్ కూడా కాదు, కానీ నేను నా కలర్ని నేను ఇష్టపడతాను. ఓకేనా, ఎందుకంటే కొంచెం నల్లగా ఉన్నా కానీ ఏదో బాగుందని నా ఫీలింగ్, నేను అనుకుంటా. కలర్లో ఏముంది చెప్పు? అసలు నాకు కలర్ ఉన్న వాళ్ళన్నా, బాగా మేకప్ వేసే వాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు. అందుకని ఒకప్పుడు నేను లిప్ బామ్ అనే ఒకటి రాసుకునేదాన్ని. ఏవేవో కొంచెం గ్లో ఉన్న దానిలోనే ఇంకొంచెం గ్లో రావాలని ఏదో క్రీమ్ ఏదో రాసుకునేదాన్ని. ఇప్పుడు అవి కూడా మానేసాను తెలుసా? ఎందుకో తెలుసా? అవి రాసుకుంటే ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నానేమో, అందరూ అట్రాక్ట్ అవుతున్నారేమో, కానీ అది చూసి మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. నా హార్ట్, నా మనసు ఎవరు చూడరు కదా, అందుకని అవి కూడా నేను మానేశాను. ఇప్పుడు నేను వీడియోలో ఎఫెక్ట్ పెడుతున్నా అంటే ఏదో వీడియోలో అన్నా అలా ఉండాలని పెట్టుకుంటున్నా, అందుకని నేనేదో నిజంగానే అలా అయిపోయానని, అలా ఉన్నానని. అసలు 3 days నుంచి డిప్రెషన్లో ఉన్నా నేను. మళ్ళీ ఈ మెసేజ్ చూసేసరికి ఇప్పుడు నా కలర్తో మీరు సాటిస్ఫైడా? చెప్పండి, సాటిస్ఫైడా? నా కలర్ ఏమన్నా నీకు ఫుడ్ పెడుతుందా? చెప్పండి. సీరియస్గా ఒక మాట చెప్పుకుందామా? ఒక అబ్బాయి ఉన్నారు. ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు. పాపం వాడేదో మిడిల్ క్లాస్ వాడు, అది చేస్తే కానీ గడవదు, కానీ ఒక అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి వేసుకున్న మేకప్ను చూశాడో ఏదో చూశాడు. ఓకేనా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాలి. ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆడు హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు, బండి అద్దెకి తెచ్చుకున్నాడు, మంచి షర్ట్ కొనుక్కున్నాడు, ఆడు చేసే జీతం అంతా ఆడు ఒంటి మీద పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయి నచ్చి ఆ అబ్బాయికి ఫ్లాట్ అయిపోయి ఇక ఫోన్లు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఏమైంది? చివరికి వర్కౌట్ అయింది, అంతా ఓకే అయిపోయింది మొత్తం. ఓకేనా, ఇక అట్రాక్షన్ మొదలైంది. అది ప్రేమ అనుకున్నారు, సినిమాకి వెళ్ళారు, షికార్లకు వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో తెలిసింది, వీళ్ళింట్లో తెలిసింది, తిరిగారు. పెళ్ళి కూడా అయిపోయింది. ఒక 1 year అయింది. ఈ అబ్బాయి ఏం చేయాలి? 1 year అయితే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి పిల్లలు పుట్టాలి కదా, రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. మరి ఆడ అసలే మిడిల్ క్లాసు. వాడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి బండిని అద్దెకి తెచ్చుకొని, కొత్త బట్టలు కొనుక్కొని, ఆడ హెయిర్ స్టైల్ మీద, వాడి ఒంటి మీద ఖర్చు పెట్టుకొని ఆ అమ్మాయిని పడేశాడు. ఇప్పుడు వాడు చేసే జీతం వాడి ఒంటి మీదే ఖర్చు పెట్టుకుంటాడా? ఆ అమ్మాయి మీదే ఖర్చు పెడతాడా? అమ్మాయి పుట్టబోయే పిల్లల మీదే ఖర్చు పెడతాడా? వాడి ఫ్యామిలీని, వాళ్ళ అమ్మ బాబునే చూసుకుంటాడా? చెప్పండి. ఏమైంది లాస్ట్కి? ఆ అబ్బాయికి వచ్చిన అమౌంట్ అంతా కూడా అబ్బాయి ఒంటి మీద కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఫస్ట్ ఉన్నంత అట్రాక్షన్ లేదు. అదే అమ్మాయి సేమ్ మళ్ళీ అలాగే వేరే అబ్బాయి వస్తే అట్రాక్ట్ అవ్వుద్దా లేదా? 100కి 100% చెప్తున్నా, అవ్వుద్ది. 90% అమ్మాయిలు అలాగే ఉన్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా. ఇది అబ్బాయిలు కూడా వర్తిస్తుంది, అలాగే ఉన్నారు. ఇప్పుడు వాడుకున్న స్టైల్ చూసి, వాడుకున్న ఇది చూసి లైఫ్లోకి వచ్చింది. ఆ తర్వాత వాడి మీద వాడు స్పెండ్ చేసుకోలేకపోయాడు. ఆ ఖర్చుని అదంతా పాపం ఫ్యామిలీ కోసం పెడుతున్నాడు. అసలు ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చే థాట్ ఏంటో తెలుసా? ఇంకెవడైనా దొరికితే బాగుండు, ఎవడైనా ఇలాగా ఇన్స్టాలో మెసేజ్లు చేసుకొని గెట్ టుగెదర్ పార్టీలకు వెళ్ళి ప్రీవియస్ అంటే మాకు టైం ఉన్న అబ్బాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు పడేసే టైం ఉన్న అబ్బాయిలు మాత్రమే ఉన్న అబ్బాయిలు ఉంటారు కదా, అలాంటి అబ్బాయిలకి అట్రాక్ట్ అయిపోయి ముగ్గురిని లవ్ చేసిన వాళ్ళని వదిలేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిల్ని ఇంతమందిని చూసాను నేను. నా ఓన్గా, నేను రియల్గా. అర్థమైందా? ఎప్పుడైనా అందం అనేది శాశ్వతం కాదు. వాళ్ళు నీతో ఎంత అందమైన జీవితాన్ని నడుపుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఒక అబ్బాయిలకే చెప్పట్లేదు, అమ్మాయిల గురించి చెప్పట్లేదు, అబ్బాయిలైనా అంతే. ఆ అమ్మాయిని చూసి ఏజ్లో ఉన్నప్పుడు అట్రాక్ట్ అయ్యి ఇలాంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళ వెనకమాల పడి. మనకి టైం చాలా ఇంపార్టెంట్. అది దేని మీద ఎంతవరకు, రోజులో ఎంతవరకు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది నీ మైండ్కి తీసుకో. మన మైండ్ అనేది ఒక బ్యాంక్ లాంటిది. అందులో ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అనేది నీ చాయిస్. ఎదుటి వాళ్ళ అందం గురించి, కలర్ గురించి డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడే బదులు ఏదైనా పనికొచ్చే పని చేయండి, మారండ్రా. నేను నలిపే, నేను కాదంటలా, నేను నలిపే. ఓకేనా, నలిపే. ఇంకొకటి, ఈ వీడియో నేను అసలు ఏ ఎఫెక్ట్ పెట్టలేదు, గ్లామరస్గా పెట్టి మరీ తీస్తున్నా. ఎందుకంటే ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళు నేను చెప్పే మాటల్ని వింటారు, నన్ను చూడరు కదా. సో దానికోసమే కావాలని నేను గ్లామర్లో పెట్టి మరి. గ్లామర్ అంటే
దీనిలో అందంగా లేకుండా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుందేమో అని డౌట్ వస్తుందేమో. కాదు, అలా కాదు. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నా, ఈ లైట్ కింద తీస్తున్నా. సో అందుకే నేను ఇక్కడున్న కలర్ కన్నా ఫోన్లో కనిపిస్తున్న కలర్ ఇంకా తక్కువ ఉంది. అది నేను చెప్పే గ్లామర్ సెన్స్. ఓకేనా? మన కలర్, స్కిన్ కలర్ అయినా ఏదైనా ఒక వాతావరణం, అట్మాస్ఫియర్, మన చుట్టుపక్కల ఉన్న లైటింగ్ని బట్టి మన స్కిన్ షేడ్ కూడా మారుతుంది. సో నేను చెప్పేది ఆ వేలో, అంతే తప్ప వేరేది కాదు. మీకు ఇప్పుడు నా కలర్తో సాటిస్ఫైడా? ఫుల్గా ఆయిల్ కూడా పెట్టుకున్నా ఫుల్గా 3 రోజుల నుంచి డిప్రెషన్లో ఉన్నా. ఇప్పుడే బస్ వేసుకొని బయటకు వచ్చా. బస్ వేసుకొని అని ఎందుకు చెప్తున్నా అంటే కళ్ళలో వచ్చాలి, అందుకని. బై బై. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.